ఐఐటీ నీట్ 2025 ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి చరిత్ర సృష్టించిన ఆల్ఫోర్స్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి ఆల్ఫోర్స్ ఐఐటీ నీట్ అకాడమీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. నిన్న సోమవారం ప్రజావాణిలో ప్రతి మండే కూడా సుమన్ టీవీ కరీంనగర్ కలెక్టర్కి వెళ్తుంది. ఎందుకంటే ప్రజావాణి అనగానే ముఖ్యంగా సుమన్ టీవీ ఎక్కువ పోరాడేది ప్రజా సమస్యలపైన కాబట్టి ఆ ప్రజా సమస్యలు ప్రజలు ఎవరైతే సమస్యలు ఉంటాయో వారందరూ కూడా ప్రజావాణికి వస్తారు కాబట్టి ప్రతి సోమవారం సుమన్ టీవీ టీం కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఖచ్చితంగా ఉంటుంది. అయితే గత కొన్ని రోజులుగా కొన్ని ఘటనలు చూస్తున్నాం మనం. అవి ఏంటంటే కన్న తండ్రిని గెంటేసిన కొడుకులు అని చెప్పేసి మనం చాలా రకాల వార్తలు వస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఈ న్యూస్లన్నీ కూడా చాలా ఎక్కువైపోయినాయి. తండ్రిని ఆశ తీసుకొని వెళ్ళగొట్టిందని చెప్పేసి, లేకపోతే తండ్రికి అన్నం పెట్టట్లేదు, తల్లిని తీసుకుపోయి బయట పడేసిందని చెప్పేసి చాలా రకాల వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో అయితే ఇవి బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే ఇందులో వాస్తవానికి కూడా కొన్ని నిజంగా జరుగుతున్నాయి. ఏదైతే కొంతమంది కొడుకులు వాస్తవానికి కూడా తల్లిదండ్రులను తిండి పెట్టకుండా చాలా దారుణంగా చూసుకుంటూ వారిని బయటకు గెంటేస్తున్నారు, వెళ్ళగొడుతున్నారు, తిని కూడా పెట్టట్లేదు. ఇది కొన్ని జరుగుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో చాలా వరకు కూడా ఇవన్నీ వచ్చే కేసుల్లో మిస్టేక్ అని చెప్పేసి మన సుమన్ టీవీ గ్రహించింది. ఎందుకంటే వాళ్ళు అక్కడికి చాలామంది వస్తారు, చెప్తారు ఇట్లా ఉందని చెప్పేసి చెప్పగానే మనం కవరేజ్ చేసుకున్నాం. అయ్యో బాధపడుతున్నాం, అయ్యో పాపం పెద్ద ఆయనకు ఇంత కష్టం వచ్చిందా, ఈ పెద్దకు ఇంత గోస వచ్చిందా, ఎట్లా ఇడిచిపెట్టబుద్ధి అయింది, ఈ కొడుకులు కోసం మనసు ఉందా, ఎన్ని రోజులు కని పెంచి సాది బయట తీస్తే ఇప్పుడు వెళ్ళగొడతారా అని చెప్పేసి మనం బాధపడతాం, కవరేజ్ చేస్తాం. అయితే మనం రియాలిటీకి వెళ్ళి చూసిన తర్వాత, గ్రౌండ్ రియాలిటీ వెళ్ళిన తర్వాత ఈ మధ్య కాలంలో కొంతమంది మాత్రమే, అందరు కాదు, కొందరి వాసన కూడా కొంతమంది కొడుకులు వదిలేస్తున్నారు, బయటకు పంపేస్తున్నారు. నిజంగా జరుగుతుంది. కానీ కొన్ని గ్రౌండ్ రియాలిటీలో తెలుసుకుంటే కొన్ని ఇవి అబద్ధం అని తెలుస్తుంది. చాలామంది కూడా అయితే ఎవరైతే వీళ్ళు వృద్ధ దంపతులు ఉంటారో, లేకపోతే ఈ పెద్దవాళ్ళు ఉంటారో, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, కాస్త వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత, అంటే వాళ్ళకి చేత కాకుండా అయిపోయిన తర్వాత, అంటే పని చేసుకోకుండా రాకుండా అయిపోయిన తర్వాత కొంతమంది వాళ్ళ కూతుర్లు వాళ్ళ గ్రిప్లో చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది జరిగింది కాబట్టి చెప్తున్నా. ఇదంతా కూడా గ్రౌండ్ రియాలిటీ. కొంతమంది కూతుర్లు ఆ తల్లిదండ్రులను గ్రిప్లో పెట్టుకొని కొడుకుల పైన యుద్ధం చేపిస్తున్నారు. అవును, ఇది నిజంగా జరుగుతుంది. ఇవి కొన్ని మనం గ్రహించినాము. ఈ కరీంనగర్ కలెక్టరేట్కి వచ్చిన తర్వాత మనం చూస్తాం కదా, చూసి అంత వార్త అంతా కవర్ చేసుకుంటాం. తర్వాత గ్రౌండ్ రియాలిటీకి వెళ్తే కొన్ని ఇలా జరుగుతున్నాయి. మరి అవి కూతుర్లు చేస్తున్నారా, పేరెంట్స్ పిలుచుకున్నట్లు చేస్తున్నారా, లేకపోతే ఆ తల్లిదండ్రులే ఆ కూతుర్ల పైన ప్రేమతో చేస్తున్నారో తెలియట్లే. కానీ ఇవి మాత్రం చాలా రకాలుగా బుక్ అవుతున్నాయి కరీంనగర్లో. ఇవంతా కూడా మనం గ్రౌండ్ రియాలిటీలో కనుక్కున్నాం. కొంతమంది వాస్తవానికైతే పెట్టట్లేదు అని చెప్పేసి ఒక పక్క చూసుకుంటే, ఇంకొక పక్క మాత్రం కొడుకుల పైన కొంతమంది వాస్తవానికి కూడా ఏం చేయకుండా, అంటే మంచిగా చూసుకున్నప్పటికి కూడా చాలామంది కూడా మంచిగా చూసుకుంటున్నారు. ఎలాంటి అబ్జెక్షన్ చెప్పకుండా తిండి పెట్టుకుంటా వాళ్ళకి అవసరం వచ్చిన అన్నీ చూసుకున్నప్పుడు కూడా కొంతమంది పేరెంట్స్, అంటే కొంతమంది ఏమో కూతుర్ల మాట విని ఇట్లా చేస్తున్నారు. అంటే అన్నీ కాదు, కొన్ని మాత్రమే. నేను కొన్ని గ్రౌండ్ రియాలిటీలో కనుక్కున్నా కాబట్టి చెప్తున్నా. మరికొందరు మాత్రం పెద్ద పెరిగిన తర్వాత, కాస్త ముసలి వాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి కొంచెం క్యాలీ అని ఉండదు. మనం ఏమంటామంటే అంత మర్చిపోతుంటారు. ఆ మర్చిపోయిన టైంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. అట్లా మంచిగా ఉన్నప్పుడు కూడా ఇంటికెళ్ళి బయటికి వెళ్ళిపోవడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఘటన మనం చూసాం. అయితే నిన్న ప్రజావాణికి వెళ్ళిన తర్వాత నేను ఇటీవల కాలం, నిన్న ఒక్కరోజు కాదు, ఇటీవల వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళి గ్రౌండ్ రియాలిటీలో కనుక్కుంటే కొన్ని మాత్రం కొడుకులు మంచిగా చూసుకున్నప్పటికి కూడా పేరెంట్స్ నా కొడుకు చూసుకోవట్లేదు, నన్ను ఎలగొట్టినని చెప్పేసి కొంతమంది పేరెంట్స్ మాత్రమే, అందరు కాదు, కొంతమంది పేరెంట్స్ మాత్రమే ఇలా బయటకు వచ్చి చెప్తున్నారు. ఇది గ్రౌండ్ రియాలిటీలో నేను కనుక్కున్నాను కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. అయితే
ఏమైతుంది ఎట్లుందంటే సమాజంలో ఇక తల్లిదండ్రులు బయటికి వెళ్ళగొట్టగానే బయటికి రాగానే ఎవరైనా ఏమనుకుంటారు, అరే కొడుకు మనిషినా అసలు ఇట్లా చూసుకుంటారా, ఇంట్లో చూసుకోవాలని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అది ఎవరికి తగులుతుంది, ఎవరైతే వాళ్ళని చూసుకోరో వాళ్ళకు తగులుతుంది. కానీ వాస్తవానికి కూడా చూసుకొని అమ్మా నాన్నను కంటికి రేపలాగా చూసుకొని కూడా మంచిగా చూసుకున్నప్పుడు కూడా పేరెంట్స్ బయటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ వాళ్ళకు మాటలు అంటే చాలామంది కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఇట్లా జరుగుతుందని చెప్పేసి. సో ఇది నిజంగా జరుగుతుంది. అయితే ఇలాంటి వాటిపైన కూడా అధికారులు అంటే మన కరీంనగర్లో ఉన్న అధికారులు మాత్రం అన్ని బోత్ సైడ్స్ అటు వాళ్ళ సైడు ఇటు వీళ్ళ వర్షం విన్న తర్వాతనే ఇదంతా చేస్తున్నారు. ఏదైతే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు వచ్చి చెప్పగానే అయ్యో ఇట్లా అని చెప్పేసి బాధపడి చేయట్లేదు. బోత్ సైడ్స్ రెండు సైడ్లు చూసుకున్న తర్వాతనే వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. అయితే ఏంటంటే ఏం చెప్తున్నానంటే ఈ సమాజం అసలు ఎటు పోతుంది అన్నది ఇంకా అర్థం కావట్లేదు. ఒకనొక సందర్భంలో అన్నా చెల్లెలు కావచ్చు, అక్క తమ్ములు కావచ్చు, తమ్ముడు అక్కలు కావచ్చు, పెద్ద పెరిగిన తర్వాత ఇంటి పక్కన వాళ్ళు ఏదైనా గొడవ వస్తే ఆ అక్కలు అనేవాళ్ళు లేకపోతే ఆ తోబుట్టు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు పెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత కూడా నా తమ్ముడికి ఇంత కష్టం వచ్చిందా, నా అన్నకి కష్టం వచ్చిందని చెప్పేసి గొడవ పడే రోజులు ఒకనొక సందర్భంలో అంటే ఇంటి పక్క వాళ్ళతో కూడా. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే సొంత అన్న తమ్ముడు పైనే అమ్మతోని కేసులు పెట్టించి ఇలా రోడ్లపైన తిప్పుతున్నటువంటి ఘటనలు కూడా ఇప్పుడు చూస్తున్నాం. అంటే సమాజం ఎటు పోతుందనేది ఇంకా అర్థం కాని పరిస్థితుంది ఇప్పుడున్న సమాజంలో. సో అయితే సుమన్ టీవీ అయితే ఇవి కొన్ని అబ్జర్వ్ చేసింది. గ్రౌండ్ రియాలిటీలో అనుకుంటే కొంతమంది మాత్రమే పేరెంట్స్, అందరు కాదు, కొంతమంది పెద్దవ కావచ్చు, పెద్ద ఆయన కావచ్చు, కొంతమంది మాత్రమే ఇలా తప్పుడుగా కొడుకులపైన ప్రచారం చేస్తూ ఇటీవల కాలంలో రోడ్డు పైన వాళ్ళ పేర్లు అవుతున్నారు. సో ఇది సుమన్ టీవీ అంతా కూడా గ్రౌండ్ రియాలిటీలో కనుక్కుంది కాబట్టి మీకు చెప్తున్నాం. సో ఇట్లా కూడా జరుగుతున్నాయి బయట కూడా. ఎవరైతే పేరెంట్స్ బయటకు వెళ్ళగొట్టగానే మొత్తం కొడుకులని దుమ్మెత్తి పోయకుండా అంటే కొంతమంది చేస్తున్నారు, చేసిన వాళ్ళని మనం ఖచ్చితంగా తిట్టాలి, వాళ్ళకు శిక్ష అర్హులు. కానీ పాపం చేయని వాళ్ళకి కూడా మనం బయటికి వెళ్ళగొట్టగానే బయటికి అంటే అతను వాళ్ళు బయట కనిపించగానే ఇట్లా చేస్తారని చెప్పేసి మనం వాళ్ళని అనడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఏందో అని చెప్పేసి మనం పూర్తిగా కనుక్కోవాలని చెప్పేసి ఈ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. కెమెరా పర్సన్ ప్రవీణ్ పీటలతో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ సుమన్ టీవీ స్టూడియో నుండి.